ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ 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 శంబర పోలమాంబ సిరిమనోత్సవం పార్థపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబరలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగినందున గ్రామస్తులంతా తమ ఇంటి ఆడపిల్లగా భావించి కొలుచుకుంటారు. ఈ సంవత్సరం జనవరి నెల జాతర ఉత్సవాలను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు శంబర చేరుకున్నారు. పోలమాంబ చరిత్ర గురించి ప్రథమంగా ప్రచారంలో ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల కిందట ఈ ప్రాంతాన్ని ప్రస్తుత విశాఖ జిల్లా అయిన తుని ప్రాంత జమీందారుల పాలనలో ఉండేది. గ్రామస్తుల అవసర నిమిత్తం జమీందారులు గ్రామంలో మంచినీటి చెరువును త్రవ్వించాలని నిర్ణయించారు. చెరువు త్రవ్వడానికి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఏరు అనగా 2 ఎద్దులు కట్టిన నాగలి రావాలని ఆజ్ఞాపించారు. శంబర పోలమాంబ తండ్రికి ఎద్దులు లేవు కాబట్టి రాజ్యాధికార ధిక్కరణ నేరానికి తనకు శిక్ష పడుతుందేమోని దిగులుగా ఉన్న తండ్రిని చూసి పోలమాంబ తన మహిమను గ్రామస్తులకు తెలపాలని నిర్ణయించుకుంది. తన మహిమలతో తెల్లవారిసరికి 2 ఎద్దులు ఇంటి ముందు ఉండేలా చేసింది పోలమాంబ. 2 ఎద్దులతో ఏరుపోసి చెరువు త్రవ్వకాల్లో పాల్గొనేందుకు తండ్రిని పంపించింది. ఏరులతో నేలను దున్నుతుండగా పోలమాంబ సృష్టించిన ఎద్దులు అందరూ చూస్తుండగానే పులులుగా మారాయి. పులులను చూసి భయభ్రాంతులకు గురయ్యి అందరూ పారిపోగా 2 పులులు మాత్రం నేలను దున్ని అందరూ చూస్తుండగా ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కి రాళ్ళుగా మారాయి. ఆ రాళ్లను పులిరాళ్ళుగా పిలుస్తూ శంబర గ్రామస్తులు ఈనాటికి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి యుక్త వయసు రాగానే వివాహం జరిపించాలని ఆమె తండ్రి మేనత్తలు భావించారు. కానీ తాను వివాహం చేసుకోనని గ్రామదేవతగా అవతరిస్తానని అమ్మవారు చెప్పింది. వివాహం జరిగిన తరువాతే గ్రామదేవతగాను పేరంటాలుగాను అవతరించమని మేనత్త దగ్గరుండి నచ్చచెప్పడంతో అమ్మవారు వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. ఎందుకంటే వివాహం చేసుకోవడానికి అంగీకరించిన అమ్మవారు ఒక ఆంక్ష విధించింది. తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముట్టుకున్న పూలమాలను మేనత్త చేతుల మీదుగా తెప్పించుకొని మెడలో వేసుకొని వివాహం జరిగిందని చెప్పి అనంతరం పల్లకిలో అత్తగారింటికి బయలుదేరింది. పల్లకి ఎక్కే సమయంలోనైనా అమ్మవారిని చూడవచ్చని గ్రామస్తులంతా ఆనందపడ్డారు. కానీ గ్రామస్తులు కంటపడకుండా మెరుపు తీగ వలె ఇంట్లో నుంచి పల్లకిలోకి వెళ్ళిపోయింది పోలమాంబ. భర్త గుర్రంపై ముందు వెళుతుండగా వెనుక పల్లకీలో మేనత్తతో కలిసి పోలమాంబ బయలుదేరింది. గ్రామ పులిమేర అనగా నేటి వనగుడి దగ్గరికి పల్లకి చేరుకోగానే పల్లకి దించమని బోయిలను ఆదేశించింది అమ్మవారు. పల్లకి నేలపై దించిన వెంటనే ఆమె సమీపంలో గల చెట్టు వెనక్కి వెళ్ళింది. ఎంతసేపటికి అయినప్పటికీ వెనక్కి రాకపోయేసరికి చెట్టు చాటుకి మేనత్త వెళ్ళి చూడగా అప్పటికే అమ్మవారు పీకల్లోతు వరకు భూముల్లోకి వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన మేనత్త కూడా నిన్ను వీడు నేను ఉండలేను, నీతో పాటే వచ్చేస్తాను అంటూ కోరింది. సమీపాన ఉన్న భూమిపైన అక్షంతాలు చల్లమని అని అమ్మవారు చెప్పారు. భూమి లోపల ప్రవేశానికి అవకాశం రావడంతో మేనత్త కూడా తలభాగం కనిపించేలా భూమిలోకి దిగింది. ముందు గుర్రం మీద వెళుతున్న భర్త వెనక్కి వచ్చి బోయిలను అడగ్గా చెట్టు చాటుకు వెళ్ళి చాలాసేపు అయ్యిందని ఇంకా రాలేదని చెప్పడంతో భర్త చెట్టు చాటుకు వెళ్ళి చూడగా తలభాగం కనిపించే రీతిలో పోలమాంబ మేనత్తలు ఉండడాన్ని చూసి అక్కడ భర్త బోయలు భయభ్రాంతులకు గురయ్యారు. తమ గ్రామదేవత అక్కడ ఉన్న వారందరినీ చూసి భయపడకండి, నేను గ్రామదేవతగా వెలియనున్నాను. ఈ కారణం చేత మీరు వేరెవరినైనా వివాహం చేసుకోమని భర్తకు చెప్పింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు పోలమాంబను గ్రామస్తులు గ్రామదేవతగా పూజిస్తున్నారు. ఇప్పటికీ జమీందారు వంశీయులు జాతర రోజున పసుపు కుంకుమలు సారి పంపిస్తూ ఉంటారు. ఈ చరిత్రను గ్రామ పెద్దలచే క్షుణ్ణంగా తెలుసుకుని వివరిస్తున్నాము. ఈ చరిత్రకి సాక్షిగా నిలిచిన పులులు తవ్విన చెరువుని, కొండపైకి వెళ్ళి శిలలుగా మారిన రాళ్ళని గ్రామ యువకులు
దగ్గరుండి చూపించడం జరిగింది.